హలో సార్, ఇక సారు ఈ పాస్బుక్ పట్టుకొని వచ్చిన కాడికి వెళ్ళి డాక్టర్ నా పిల్లగాని చిన్నగా ఉండే, నా భర్త చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతాను. డాక్టర్ పెడితే ఎందుకమ్మా ఈడెందుకు పెడతావా అని అంటాను. పెట్టకపోతే ఎట్లా సార్, మరి నా పిల్లలు ఏమో చిన్నగా ఉండే, నా భర్త పోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక డాక్టర్ అద్దన్నమాలక పట్టుకొని వచ్చి నా కొడుకు దున్నిండి అద్దన్నాడు. అద్దంటే ఇప్పుడు డాక్టర్ పట్టుకొని ఇక్కడే ఉన్న డాక్టర్, ఆ డాక్టర్ గురించి పెట్టదు ఇక్కడ మాధవి భూమి ఇది నీది కాదు దొంగ పట్ట అని 2-3 సార్లు నా కొడుకుని బెదిరించి నేను సుగాచిన. అట్లెట్లా సార్ నువ్వు మీది ఇచ్చిందే కదా అని అంటే, కాదు కాదు ఇది పట్ట కాదు, ఇది నీ పట్ట ఎందుకా, ఇది దొంగతనాన్ని చేసుకున్న పట్ట అంటే. కానీ అట్లయితే అట్లనే సార్ అని 2-3 సార్లు అక్కడికి పోయాను, ఆశాబాద్ పోయాను. ఆశాబాద్ పోతే అక్కడ సుగవయ్యా మేము ఎప్పుడన్నా అమ్మ అని అన్న. నా కొడుకు సుగా 2 సార్లు పట్టుకొని పోయాను. పట్టుకొని పోతే సరే అమ్మ ఎట్లా పట్ట మేమే ఇచ్చినాం కదా అని అన్నట్టు. రైతు బంధు పడుతుంది, అన్ని పడతాను, అన్ని పడ్డాక ఇక ఇప్పుడు మరి మేమే ఏం చేసి బతుకుడు సార్. అందుకోసం ఇక ఇట్లనే ఇవాళ పట్టుకొని వస్తాను, పత్తితులు పెడతాను. 4 ఎకరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 60 సంవత్సరాలు అవుతుంది. మా మామ ఎన్ని రోజులు ఎప్పుడు కూడా ఆపలేదు? ఎప్పుడు ఆపట్లేదు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎన్నో ఏండ్లు అవుతుంది భూమి కొట్టి. నేను ఎన్నో ఏండ్లు అవుతుంది. నా పిల్లలకి ఇంత అంత ఉండే, నా అత్త మామ ఉన్నప్పటికెళ్ళి చేస్తాను నేను ఆ భూమి. ఇప్పుడు ఎన్నడు వచ్చి నాళ్ళపూర్ ఇలాకుల భూమి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపలే నన్ను. నేను ఇప్పుడు వచ్చి ఎన్నో ఏళ్ళ నుంచి చెయ్యంగా ఇప్పుడు రాత్రి వచ్చి నన్ను ఆపబట్టింది సార్. ఇప్పుడు కాదు అప్పుడు కాదు. 5 ఎకరాలు ఉన్నాయి. ఇదే నేను ఇంత నా పిల్లల పెళ్లిళ్ళు అయ్యి ఇప్పటికి 2-3 బిడ్డల తల్లులు అయినా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి నన్ను ఆపలేదు. ఇప్పుడు వచ్చి ఆపుతాను. ఫారెస్ట్ చెయ్యకంటాను, దున్నకంటాను, మాది అంటాను, మా అడ్డ అంటాను. ట్రాక్టర్ దున్నుతుంటే పెట్టి అద్దన్నలు అద్దని బండ్లు తీసుకొచ్చిండు ఇక్కడికి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్